Hi, hello students, welcome back to our channel. So in this video session we are going to discuss very important questions from electrostatic and potential. So in this lesson, electrostatic and potential lesson, we have all 4 marks questions, potential and capacitance. From this lesson మనకి AP వాళ్ళకి and as well as TS వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ లెసన్. ఇన్ దిస్ లెసన్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఆల్ 4 మార్క్స్ క్వశ్చన్. ఫర్ తెలంగాణ వాళ్ళకైతే ఫర్ TS స్టూడెంట్స్ యు ఆర్ గెటింగ్ 3 SAQ క్వశ్చన్స్, అంటే ఇందులో నుంచి 3-4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫర్ AP స్టూడెంట్స్ యూ విల్ గెట్ 1 SAQ బికాస్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. కాబట్టి మనకి ఇప్పుడు ఈ చేంజ్ అయిన పేపర్ ప్యాటర్న్ని మనం ఎలా డిస్కస్ చేస్తే మనకు ఇలాంటి ఈ టోటల్ క్వశ్చన్ ఆన్సర్స్ని ఎలా రాయాలి, షార్ట్ టైంలో ఎలా రాయాలి, మనం చదివే స్టడీ మెటీరియల్స్లో పెద్ద పెద్ద లెంతీ ఆన్సర్స్ ఉంటాయి. వీ హ్యావ్ పేజెస్ ఆఫ్ ఆన్సర్స్, సో నో నీడ్ దట్ మచ్ ఆఫ్ ఆన్సర్స్. యూ కెన్ రైట్ బై ఎ సింగిల్ వర్డ్ అండ్ సింగిల్ ఈక్వేషన్స్ అండ్ కొన్ని 4-5 స్టెప్స్ రాసిన హౌ కెన్ యూ గెట్ 4 మార్క్స్, హౌ వుడ్ యూ గెట్ 4 మార్క్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ కంప్లీట్ వీడియో. సో కంప్లీట్గా మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మీకు ఆన్సర్ ఎలా రాయాలనేది లాస్ట్లో మీకు ఆ పిక్చర్ వైజ్గా చూపిస్తాను. ఆన్సర్ మీరు నోట్ చేసుకోండి, అది డిక్టేట్ చేసుకుని మీరు నోట్ చేసుకున్నారంటే అది చదివినా చాలు మీకు 100% 4 మార్క్స్ వస్తాయి. క్లియర్? సో ఎవరైనా ఫస్ట్ టైం కన్నా చూసిన వాళ్ళైతే ఫస్ట్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అందరికీ స్ప్రెడ్ అవుతుంది, నా వీడియోస్ అందరికీ రీచ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావచ్చు. అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో టుడే. సి స్టూడెంట్స్, ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ రాసాను ఎలక్ట్రోస్టాటిక్ అండ్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్ అనే లెసన్స్లో నుంచి. వీ హ్యావ్ 7 క్వశ్చన్స్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్లో నుంచి 100% మనకి TS వాళ్ళకు 3 SAQs వస్తున్నాయి అండ్ AP వాళ్ళకు 1 SAQ వస్తుంది. వీటి ఆన్సర్స్ ఎలా రాయాలనే క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్ అండ్ డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 2 పాయింట్ చార్జెస్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు క్వశ్చన్ ఏంటి. టోటల్ క్వశ్చన్ రాయలేదు, జస్ట్ మీకు సింపుల్గా రాశాను. కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ ప్యారలల్ కాంబినేషన్ అండ్ సిరీస్ కాంబినేషన్ ఒకటి, డైఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకటి. సో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఇవన్నీ క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. నౌ సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సి, ఫ్రమ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ అనేది తీసుకుందాం. దీనిలో డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది. ఈ డెఫినేషన్ కంపల్సరీగా మనకి 4 మార్క్స్ రావాలి అని అంటే ఎలా రాస్తే మనకి వస్తుందో చూద్దాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. యూ కెన్ చెక్ యువర్ క్వశ్చన్. మనకు మీ క్వశ్చన్ చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా క్వశ్చన్ మొత్తం రాయకుండా. డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ అని ఉంటుంది. ఒకసారి ఆ క్వశ్చన్ చూసుకోండి. ఒక పాయింట్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎలా డెవలప్ అవుతుంది, వాటి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ డెఫినేషన్ ఎలా రాయాలి అనేది రాస్తున్నా చూడండి. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ డిఫైన్స్ దట్ we can denote this one by V. ఓకే, సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎలా డిఫైన్ చేస్తామంటే డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ అంటే, ఫర్ సపోజ్ I don't write any definitions, I will tell you in the end of the video all answer what you have to write or what you not to write. సో అక్కడ మీకు ఆన్సర్ ఇస్తాను, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మాత్రం చెప్తున్నా చూడండి. హియర్ వీ హ్యావ్ ఏ వన్ చార్జ్ ప్లస్ Q చార్జ్ వీ హ్యావ్, అండ్ ఇక్కడ నుంచి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ డెఫినేషన్ ఏంటంటే, ఫ్రమ్ దిస్ చార్జ్ చార్జ్ కెన్ బి డెవలప్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ను సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ చేస్తున్నప్పుడు మనకు ఫ్రమ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి ఐ గోనా బ్రింగ్ వన్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ టు ఏ పీ పాయింట్. ఇక్కడికి ఒక పాయింట్ ఛార్జ్ తీసుకొస్తున్నా, లేక సింపుల్గా 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ అనేది తీసుకొచ్చిన, ప్లస్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జెస్. సో ఇక్కడ వరకు పీ పాయింట్ డిస్టెన్స్ వరకు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ నుంచి పీ పాయింట్ వరకు లెట్ us assume r డిస్టెన్స్లో ఉందనుకుందాం డిస్టెన్స్. నౌ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ 0.1 కూలం ఆఫ్ ఛార్జ్ అని చెప్తే, అప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ నుంచి వీటి మధ్యలో ఎంత ఫీల్డ్ డెవలప్ అయింది అనేది కావాలి అన్నప్పుడు, మనకి ఇక్కడ ఫీల్డ్ డెవలప్మేషన్ కావాలి అంటే డెఫినెట్గా డైరెక్ట్గా మనం క్యాలిక్యులేషన్ చేయలేము. సో ఎలా చేయాలి? సో యూ కెన్ టేక్ ఎ స్మాల్ డిస్టెన్స్ ఆఫ్ హైట్ టు సమ్
వాట్ ఎవర్ ది ఆర్ డిస్టెన్స్నా లెటస్ టేక్ డిఆర్ డిస్టెన్స్ వరకు ఒక పాయింట్ ఛార్జ్ వరకు స్మాల్ వర్క్ డన్ ఎంత జరుగుతుంది. బికాస్ ద డెఫినేషన్ ఇస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు డెఫినేషన్ చెప్తాను చూడండి. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ డెఫినేషన్ ఏంటి అంటే టు బ్రింగ్ ఏ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ టు పీ పాయింట్ ఆఫ్ ఎ డిస్టెన్స్ ఆర్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. టు బ్రింగ్ ఏ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ టు పర్టికులర్ డిస్టెన్స్ ఆఫ్ ఆర్ అండ్ the electrostatic potential is developed between these two charges. That potential difference is called electrostatic potential. ఓకే, మనకి మీ బుక్లో కూడా అలాగే ఉంటుందండి. కాన్సెప్ట్ అర్థమైంది ఏంటి, ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఒక ఛార్జ్ను పీ పాయింట్ వరకు తీసుకొచ్చినప్పుడు మనకి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కొంత వర్క్ చేసాం, వి డిడ్ సమ్ వర్క్. సో ఆ వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ డన్ ఎలా ఉంటుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతవరకు పొటెన్షియల్ స్టోర్ అవుతుంది, ఇక్కడ తీసుకురావడం వల్ల సమ్ వర్క్ చేసినాం కదా అగైనెస్ట్గా. సో అప్పుడు ఎంత వర్క్ జరుగుతుంది అని చెప్పేది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. సో ఇప్పుడు దీనికి డెరివేషన్ ఎలా రాస్తాం చూడు. డెరివేషన్ ఎలా రాయాలంటే ఫర్ సపోజ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఇక్కడికి వస్తుంది కదా, ఫర్ ఆల్ మనం థియరీ మొత్తం రాస్తాం. ఆ థియరీ ఏం రాయాలనేది చెప్తాను మీకు లాస్ట్కి. నా ఇప్పుడు మనకి క్యూ ఛార్జ్ ఆఫ్ పార్టికల్ ఉన్నప్పుడు ప్లస్ క్యూ ఛార్జ్ ఆఫ్ పార్టికల్ ఉన్నప్పుడు టోటల్ వర్క్ డన్, స్మాల్ వర్క్ డన్ డ్యూ టు బ్రింగింగ్ ఏ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ టు హియర్ అని రాసినప్పుడు dw ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, వీ హ్యావ్ ఎ ఫార్ములా f ఇంటూ dx. కొన్ని బుక్స్లో మైనస్ ఉంటుంది, నో ప్రాబ్లం. మైనస్ తీసుకుంటే ఏంటంటే వీఆర్ డూయింగ్ అగెనెస్ట్ ద ఫీల్డ్ కాబట్టి మైనస్ తీసుకుంటాం. మైనస్ తీసుకున్నా ప్లస్ తీసుకున్నా దట్ విల్ డిసైడ్స్ ఓన్లీ కూలుమ్ ఛార్జ్. ఇఫ్ ఇట్ ఈస్ ప్లస్ ఇట్ ఈస్ బికమ్ మైనస్. అండ్ ఒకవేళ మనం మైనస్ తీసుకుంటే అట్లా మనం ఛార్జెస్ అనేటివి డిఫరెంట్గా తీసుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా తీసుకోవచ్చు అంటే మైనస్ ప్లస్ ఎలా తీసుకున్నా యూ గాట్ సేమ్ ఆన్సర్ ఓన్లీ. నౌ ఈ స్మాల్ వర్క్ డన్ చేస్తున్నాం కదా, ఈ స్మాల్ వర్క్ డన్ చేస్తున్నప్పుడు మనకి టోటల్గా వర్క్ డన్ ఎంత జరుగుతుంది, ఆ జరిగిన వర్క్ ఎందులో ఉందంటే ఏం చెప్తాం, పొటెన్షియల్లో ఉంది అని చెప్తాం. సో ఆ పొటెన్షియల్ ఎలా ఉంటుందని డెఫినేషన్ రాస్తున్నా చూడండి. ఆ డెఫినేషన్ డెరైవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ అని తీసుకుంటే ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. Already we know that all a force of electrostatic, we know this is a force of electrostatic. మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ dw చేస్తున్నప్పుడు దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ఫినిటీ టు ఆర్ డిస్టెన్స్ వరకు తీసుకొస్తున్నాం కదా. సమ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఆర్ డిస్టెన్స్ వరకు తీసుకొస్తున్నాం మైనస్ ఎఫ్ ఇంటూ డిఎక్స్. బట్ వీ నో దట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ q1 q2 by r square. దిస్ ఈజ్ a general formula of electrostatic force. కానీ ఇక్కడ మనం టూ ఛార్జెస్లో ఒకటి ఏం తీసుకున్నాం, ఒకటేమో క్యూ తీసుకున్నాం, ఇంకోటేమో +1 కూలుమ్ అని తీసుకున్నాం. అంటే q1 ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అనుకోండి అండ్ q2 ఈజ్ ఈక్వల్స్ టు +1 కూలుమ్ అని చెప్తున్నాం. నౌ కెన్ సబ్స్టిట్యూట్ హియర్ ద టోటల్ ఇంటిగ్రేట్ చేస్తున్నామంటే వీ కెన్ గెట్ టోటల్ వర్క్ డన్ w ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం రాసుకోవచ్చు మైనస్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డిఎక్స్ అని చెప్తున్నాం కాబట్టి ఎఫ్ అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ టోటల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ఫినిటీ టు ఆర్ డిస్టెన్స్. నౌ 1/4πε0 లేకపోతే ఆర్ డాష్ తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఆర్ఏ తీసుకుంటున్నాం కాబట్టి ఆర్ డాష్ తీసుకుందాం, నో ప్రాబ్లం. 1/4πε0 ఇంటూ ఇక్కడ q1 q2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. q ఇంటూ 1/r² ఇంటూ dr. ఇక్కడ dx అనుకుంటున్నాం కదా, ఈ x అన్నా d అన్నా ఒకటే కాబట్టి యూ కెన్ రైట్ dr వాల్యూ ఆల్సో. సో ఇప్పుడు టోటల్ వర్క్ డన్ ఇక్కడ తీసుకొని మనకి ఇక్కడ ఈ టోటల్ టర్మ్ కాన్స్టెంట్ అయిపోతే వీ కెన్ రైట్ టోటల్ వర్క్ డన్ w ఈజ్ ఈక్వల్స్ టు -1/4πε0 q/r². ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/r² ఇంటూ dr. హియర్ ఇట్ ఈస్ q ఓన్లీ ఉంటుంది, 1/r²కి మనకి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి వీ హ్యావ్ టు గెట్ టోటల్ వర్క్ డన్ w ఈజ్ ఈక్వల్స్ టు -1/4π సింపుల్గా ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫార్ములా గుర్తుంది కదా, 1/r² యూ కెన్ సైడ్ రైట్ ఇట్ 1/x², 1/r² ఇట్ బికమ్స్ -1/r. ఓకే, ఇక్కడ చెప్తాను చూడండి, -1/r ఇంటూ ఇన్ఫినిటీ టు ఆర్ డిస్టెన్స్. యూ నో దట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/r² అంటే ఏం రాసుకోవచ్చు, r⁻² ఇంటూ dr అని రాసుకోవచ్చు. దీని ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను మీకు. ఇక్కడ -2 dr అంటే ఏం చేస్తున్నాం, r⁻² + 1/-2 + 1. ఓకే, దిస్ ఈజ్ ఇంటిగ్రేషన్ సింప్లిఫికేషన్ ఆఫ్ r⁻². ఎందుకంటే r⁻n ఉన్నప్పుడు r⁻n+1/n+1 అనే ఫార్ములా మనకు ఉంటుంది, ఆ ఫార్ములాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ద టోటల్ వర్క్ డన్
ఈజ్ స్టోర్డ్ ఇన్, ఎందులో స్టోర్ అవుతుంది అంటే ఏం చెప్తాం, స్టోర్డ్ ఇన్ పొటెన్షియల్, స్టోర్డ్ ఇన్ పొటెన్షియల్. సో ఆ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అండి, మైనస్ ఇంటూ మైనస్ ఇట్ బికమ్స్ ప్లస్ 1/4πε0 ఇంటూ Q/R. సింపుల్. ఎందుకు ఇక్కడ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకు డైరెక్ట్ ఏమొస్తుంది, 1/r' సంథింగ్ అనుకుంటే r' వస్తుంది. సో వాట్ ఎవర్ r' అది పెద్ద డిఫరెన్స్ ఏం డిఫైన్ చేయదు మనకి. ఇక్కడ ఈ వాల్యూ ఫార్ములా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం మైనస్ తీసుకున్నాం కాబట్టి హియర్ వి గాట్ ప్లస్. ఒకవేళ ఇక్కడ ప్లస్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ అనేది వస్తుంది. అంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఈజ్ ఆల్వేస్ అ నెగటివ్. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ వీ హ్యావ్ టేకింగ్ ఎ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ ఒకటి తీసుకుంటే మనకి ఇలా ఆన్సర్ అనేది వస్తుంది. క్లియర్. దీనికి సంబంధించిన ఈ ఈక్వేషన్స్ రాసి సరిపోతుంది, డెఫినేషన్ రాసి. అది ఎలా రాయాలి డయాగ్రామ్ యూజ్ చేస్తూ అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను, అది చూద్దాం. నౌ వీ హ్యావ్ టు బి డెరైవ్ వన్ మోర్ ఈక్వేషన్ బేస్డ్ ఆన్ దీస్ ఓన్లీ, సేమ్ సిమిలర్ ఉంటుంది చూడండి. నౌ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఎ పాయింట్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ వీ హ్యావ్ 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ ఒకేలాగా క్యారీ చేస్తున్నాయి, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీని ఎలా డిఫైన్ చేస్తాం, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ ఏమవుతుందని అంటే మనం ప్రీవియస్ లెక్చర్లో 1 కూలమ్ ఆఫ్ ఛార్జ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి సమ్ r డిస్టెన్స్ వరకు తీసుకొచ్చినప్పుడు జరిగిన వర్క్ డన్నే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అన్నాను. సో ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ బిట్వీన్ ఆఫ్ 2 చార్జెస్. క్వశ్చన్ ఏముంటుందంటే 2 చార్జెస్ అని ఉంటుంది. అంటే లెట్ us take Q1 అండ్ Q2 ఈజ్ బ్రింగింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ టు P డిస్టెన్స్ Q2 వరకు వచ్చేసింది అనుకుందాం. ఇప్పుడు జనరల్లీ ద Q1 ఈజ్ డెవలపింగ్ సమ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ను. సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ Q1 డెవలప్ అవుతున్నప్పుడు మనం ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి Q2 అనే ఛార్జ్ని సమ్ r డిస్టెన్స్ వరకు తీసుకొచ్చినప్పుడు మనం ఎలా ఎంత ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అవుతుందని చెప్పేదే మనకి టోటల్గా ఈ క్వశ్చన్. సేమ్ దానిలానే ఉంటుంది, సేమ్ చూడండి. నౌ ఫర్ Q1 ఛార్జ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ వాల్యూ ఎలా రాసుకోవచ్చు, V ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ Q1 ఛార్జ్ కాబట్టి ఏం రాస్తాం, 1/4πε0 ఇంటూ Q/R అని రాస్తాం. అవునా, r వాట్ ఎవర్ r డిస్టెన్స్లో ఉంది అనుకుంటే r' అని రాస్తాం. నౌ ద టోటల్ వర్క్ డన్, total work done due to bringing a charge charge of Q2 from infinity distance. ఓకే, ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఎంత వర్క్ జరిగిందంటే ఏం చెప్తాం, W ఈజ్ ఈక్వల్స్ టు వాట్ వర్క్ ఇట్ డన్, V ఇంటూ Q2. ఓకే, టోటల్ వర్క్ డన్. జనరల్గా పొటెన్షియల్ ఫార్ములా ఏంది, వర్క్ బై Q0 ఫార్ములానా, దిస్ ఈజ్ ఓన్లీ ఫార్ములా. ఫ్రమ్ దిస్ స్టేజ్ టోటల్ ఎంత వర్క్ జరిగిందంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ పంపించేస్తున్నాం. కాబట్టి సింపుల్ ఇక్కడ ఏం రాయొచ్చు చూడండి, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ V వాల్యూ హియర్ క్యారీస్ 1/4πε0 ఇంటూ Q1 బై, ఇఫ్ ఇట్ ఈస్ Q1 బై R, బికాస్ Q1కి కదా మనం చేసాం. నెక్స్ట్ ఇంటూ Q2. దిస్ ఈజ్ ఈ వర్క్ జరిగిన టోటల్ ఎంత ఉంది, ద టోటల్ వర్క్ డన్, total work is stored in potential energy. సో ఈ వర్క్ అంతా పొటెన్షియల్ ఎనర్జీలో స్టోర్ అవుతుంది కాబట్టి వీ కెన్ డినోట్ క్యాపిటల్ U 1/4πε0 Q1 Q2 by R. This is total potential energy due to between of 2 charges are the given. యూ గాట్ ఇట్. అంటే మనకి ఏమవుతుంది, ప్రీవియస్ దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది చూడండి, ఓన్లీ వీ హ్యావ్ టేకెన్ 2 పాయింట్ ఛార్జెస్ ఆఫ్ దిస్ వన్. ఒక ఛార్జింగ్ పర్టికులర్ ఛార్జ్ తీసుకున్నప్పుడు మనకి ఇలాంటి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఇంతవరకు ఆన్సర్ రాసి సరిపోతుంది. ఈ ఆన్సర్ని ఎలా రాయాలని కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను, అది ఇక్కడ చూద్దరు. అవన్నీ మీరు నోట్ చేసుకోవాలి, ఇది నోట్ చేసుకున్నా సరిపోతుంది. కానీ కొంచెం మనం ఆన్సర్ లెంతీగా రాయాల్సి ఉంటుంది కదా. లెట్ us కన్సిడర్ Q1 Q2 charges. Okay, the Q1 charge is producing some electrostatic potential, and if you bring the Q2 charge from infinity distance to R distance, this kind of matter we need to write
ఫర్ ఐపీ ఎగ్జామినేషన్. ఆబ్జెక్టివ్ అయితే అవసరం లేదు కదా, కానీ ఐపీకి వరకు అయితే కావాలి. సో ఐపీ వాళ్ళకి కావాలి కాబట్టి ఆ థియరీ మొత్తం రాస్తే లెంతీ అవుతుందని చెప్పేసి మీకు ఆన్సర్ని షార్ట్గా ఎలా రాయాలనేది ఫైనల్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్ వీ హ్యావ్ ఎ క్వశ్చన్. This third question, electropotential energy of electric dipole placed in uniform electric pole. మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్లో నేర్చుకుని ఉంటాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్ లెసన్స్లో ఎలక్ట్రిక్ డైపోల్కు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు నేర్చుకుని ఉంటాం. సేమ్ అదే కాన్సెప్ట్ని ఇక్కడ రిపీట్ చేస్తాం చూడండి. మనం ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీని ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి? ఫర్ ద డైపోల్ ఇన్ ద ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మీన్స్ ఇఫ్ యూ టేక్ వన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, uniform electric field means the intensity of electric field in the entire field remains constant. ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఏదైనా ఒక డైపోల్ని యూజ్ చేసినప్పుడు అంటే ఆ డైపోల్ ఫర్ సపోజ్ ప్లస్ మైనస్, వి నో దట్ డైపోల్ ఈజ్ నథింగ్ బట్ టూ ఆపోజిట్ చార్జెస్ ఆర్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ సపరేటెడ్ సర్టెన్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ డైపోల్ అని చెప్తాం. సో ఇక్కడ మైనస్ అండ్ ప్లస్ అనే టూ చార్జెస్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ టూ చార్జెస్ అనేటివి ఇట్ వాకింగ్ యాజ్ ఎ డైపోల్. వి నో దట్ డైపోల్ డిస్టెన్స్ ఇట్ ఈస్ 2a డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు హియర్, దిస్ చార్జ్ టు దిస్ చార్జ్. మైనస్ టు ప్లస్ వరకు 2a డిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ టూ డైపోల్ను సర్టెన్ యాంగిల్లో యూజ్ చేసాం. ప్రీవియస్ లెక్చర్లో కూడా మీకు ఎలక్ట్రోస్టాటిక్స్ మీద వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో అలాగే ఇక్కడ టీటా యాంగిల్లో డైపోల్ ప్లేస్ చేసినప్పుడు వి నో ద ఎక్స్పీరియన్స్డ్ ఫోర్స్ డ్యూ టు ప్లస్ క్యూ చార్జ్ ఈజ్ ఈక్యూ అండ్ సిమిలర్లీ హియర్ ఆల్సో ద ఎక్స్పీరియన్స్డ్ ఫోర్స్ డ్యూ టు మైనస్ క్యూ చార్జ్ ఈజ్ ఈక్యూ అని రాస్తాం. నా సో ఇప్పుడు మనకి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎలా డెవలప్ అవుతుంది? వి నో డైపోల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ దిస్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద డైపోల్ వాకింగ్ యాజ్ అ టాప్లింగ్ ఫోర్స్. మీన్స్ టార్క్ అనేది యాక్ట్ చేస్తుంది. ఆ టార్క్ యాక్ట్ చేస్తున్నప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాం చూడండి, టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ప్రీవియస్ లెక్చర్లో నేర్చుకుని ఉంటాం టీ క్రాస్ ఈ అని రాసి ఉంటాం. ఓకే, P cross E is nothing but P sin theta. We can write it here. P is nothing but momentum of dipole and E is nothing but electrostatic force or electrostatic intensity, field intensity. Now tau is equals to P sin theta అని రాసాం కదా. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తూనే మనం ఏం చేస్తున్నాం, ఈ టీటా ఇలా డిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు సమ్ డిఫరెంట్ టీటాస్తో డిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండు టీటాస్ అంటే ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి డైపోల్ ఇలా డిఫ్లెక్షన్ అవుతుండొచ్చు, రొటేట్ అవుతుండొచ్చు. అప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఇఫ్ ద టోటల్ వర్క్ డన్, ద స్మాల్ వర్క్ డన్ డ్యూ టు changing of angle, changing or rotating of dipole, rotating of dipole with d theta. Let us assume d theta అంటే టోటల్ స్మాల్ వర్క్ డన్ తీసుకుంటున్నాం కాబట్టి టౌ ఇంటూ d theta. సో మెకానిక్స్లో రొటేషనల్ మెకానిక్స్లో టౌ ఇంటూ d theta తీసుకుంటాం, లేదా లీనియర్ మెకానిక్స్లో ఏం తీసుకుంటాం, f ఇంటూ dx అని కూడా తీసుకుంటాం, నో ప్రాబ్లం. నౌ ఇప్పుడు dw ఈజ్ ఈక్వల్స్ టు టౌ ఇంటూ d theta తీసుకుంటే ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయండి. dw ఈజ్ ఈక్వల్స్ టు అండర్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఫర్ సపోజ్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ టీటా d theta అనుకున్నాం కాబట్టి లెట్ us assume θ1 to θ2 డిఫ్లెక్ట్ అవుతుంది అనుకుందాం. నౌ టౌ ఇంటూ d theta. ఆల్రెడీ we know the tau relation from the definition θ1 to θ2 Pe sin theta into d theta. Okay, you can integrate here. Pe sin theta is nothing but sin theta integrate చేసే అవుతుంది minus cos theta. We know this one already na, cos theta వస్తుంది θ1 to θ2. ఎందుకు, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin theta it becomes minus cos theta. సో ఇంటిగ్రేట్ లిమిట్స్ అప్లై చేయండి. Pe cos డైరెక్ట్గా రాసేస్తున్నాను, cos θ1 minus cos θ2. ఎందుకు, మైనస్ అనేది మళ్ళీ రివర్స్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ వరకు రాస్తే టోటల్ ఈ వర్క్ ఎందులో స్టోర్ అవుతుంది, వి నో దట్ పొటెన్షియల్ ఎనర్జీలో స్టోర్ అవుతుంది. దేర్ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ U ఈజ్ ఈక్వల్స్ టు, వీ కెన్ రైట్ ఇట్ ఈస్ డైరెక్ట్గా Pe cos θ1 minus cos θ2 అని రాసేస్తాం. ఇఫ్ θ1 ఈజ్ ఈక్వల్స్ టు π/2 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే డైపోల్ అనేది పర్పెండిక్యులర్గా ఉంది ఫీల్డ్కు, అండ్ θ2 ఈజ్ బికమ్ లెటెస్ట్ θ అనుకుంటే U ఈజ్ ఈక్వల్స్ టు Pe cos 90 అంటే ఏం రాసుకోవచ్చు, cos 90 వాల్యూ యూనో cos θ అనుకుందాం. నౌ వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ cos 90 ఈజ్ 0 నో, సో బికమ్ మైనస్ Pe cos θ. ద టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ
వైల్ ద డైపోల్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 90 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలా ఉంటుంది. గాట్ ఇట్? దిస్ ఇస్ అవర్ టోటల్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. దీనికి కావాల్సిన ఆన్సర్ కూడా మీకు ఫైనల్ ప్రొవైడ్. సో నౌ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్. ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ గురించి మనం ఇలా డిస్కస్ చేస్తున్నాం. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఇస్ డిఫరెంట్, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్ ఒకటి, కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ అంటే ఇది. అంటే ఒకవేళ ఒక కెపాసిటర్ తీసుకున్నప్పుడు ఆ కెపాసిటర్స్ లో మనకి ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది, ఎంత కెపాసిటీ స్టోర్ అవుతుంది అని చెప్పేదే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. వి నో కెపాసిటర్ ఇస్ లైక్ దిస్ నుండి ఇలా మనకు టూ సైడ్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్స్ ఉంటాయి. ఇఫ్ యు టేక్ వన్ ప్లస్ చార్జ్ హియర్ అండ్ హియర్ మైనస్ చార్జ్ హియర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఎనర్జీ ఇక్కడ నుంచి టోటల్ గా ప్లస్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్. దిస్ ఇస్ మైనస్ చార్జ్ డెన్సిటీ, surface charge density. This is this is plus charge surface charge density and this is minus surface charge density. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? టోటల్ గా ఎనర్జీ అనేది అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఈ ప్యారలల్ ప్లేట్ లో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది అనేది రాయడమే మెయిన్ ఇంపార్టెంట్. అంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ దిస్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే రాసుకోవచ్చు, డైరెక్ట్ గా ఏం రాసుకోవచ్చు, E is equal to sigma by epsilon naught E అని రాస్తాం. లేదంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ బిట్వీన్ ప్లస్ 2 మైనస్ అంటే ఏం రాసుకోవచ్చు, 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అని రాస్తాం. టోటల్ మళ్ళీ ఇక్కడ చేస్తే ఏమొస్తుంది అంటే మనకి సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. అంటే ద టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ దిస్ అంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అనేది రాస్తాం. దిస్ ఇస్ ఇక్కడ నుంచి మనకి ఇంకా మనకు కావాల్సింది V is equal to ED కదా ఫార్ములా, అవునా? V is equal to electrostatic potential difference. V is equal to ED is nothing but E is nothing but we know that already sigma by epsilon naught and into D వాల్యూ. మనకు కావాల్సింది టోటల్ కెపాసిటెన్స్ కావాలి కాబట్టి C is equal to Q by V. ఓకే, C is equal కెపాసిటెన్స్ C is equals to Q by V రాస్తున్నాం. ఇక్కడ V వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. C is equal to Q by V వాల్యూ అంటే సిగ్మా ఇంటూ D పైకి వచ్చేసి ఎప్సిలాన్ నాట్ అవుతుంది. ఆల్రెడీ మనకి సిగ్మా డెఫినేషన్ తెలుసు, సర్ఫేస్ చార్జ్ అంటే Q by E అని రాసుకోవచ్చు. కాబట్టి C is equals to Q into epsilon naught by epsilon is nothing, sigma is nothing but what it is, Q by A పైకి వచ్చేస్తుంది and D and Q get cancel, epsilon naught A by D అని రాసుకోవచ్చు. This is equal to total capacitance stored in the parallel plate capacitor అని రాసేస్తాం. And next parallel plate capacitors ఉంటుంది and series combination లో parallel plate capacitors series combination రెండు డిస్కస్ చేస్తే మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఆ డైఎలక్ట్రిక్ మెటీరియల్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఫాస్ట్ గా డైఎలక్ట్రిక్ మెటీరియల్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ అండ్ సిరీస్ కాంబినేషన్ అనేది చూద్దాం. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అంటే చూడండి, we have a capacitors, that capacitor should be in parallel is nothing but the potential difference is constant but the charge will be divided or the flow of electrons will be divided like this. This kind of combination is parallel plate capacitor. Let us assume C1, C2, C3 and this put here the potential is common for this plus and this is minus. And now the thing is the charge will be deviated due to changing of this one Q1, Q2, Q3 of the three parallel plate capacitors. So ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోటల్ చార్జ్ ఇస్ ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు, Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 అని తీసుకుంటాం. అంటే ఎందుకు ద డివైడింగ్ చార్జ్ ఇక్కడ నుంచి వస్తున్న Q చార్జ్ అనేది ఎలా డివైడ్ అవుతుంది, Q1, Q2, Q3 గా డివైడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమవుతుంది, Q1, Q2, Q3 తీసుకున్న తర్వాత టోటల్ పొటెన్షియల్ చార్జ్ ఇస్ ఈక్వల్స్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 అని రాస్తాం. నౌ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతుంది, సరిపోతుంది. C is equals to Q by V, we have a formula, capacitance formula. సో ఈ ఫార్ములాను మనం ఫస్ట్ టోటల్ కెపాసిటెన్స్ కి C అని రాసుకుంటాం అండ్ ఫర్ Q1 డైరెక్ట్ గా రాసేస్తున్నాం. Q by V is equals to Q1 by V ప్లస్ C is equals to Q by V ఫార్ములా రాస్తున్నాం. ఇక్కడ ఓన్లీ మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ కాన్స్టెంట్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే V is a కాన్స్టెంట్ అని రాస్తున్నాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్ కాబట్టి మనకి ఇక్కడ ఏమేమి చేంజ్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ మన కెపాసిటెన్స్ ఎంత C1, C2 అనుకుంటున్నాం కాబట్టి Q is equals to ఏం రాసుకోవచ్చు, CV అని రాసుకోవచ్చు. అండ్ ఫర్ ద Q1 we can write C1V and for Q2 we can write C2V and for Q3 we can write C3V అని రాసుకోవచ్చు. Total CV is equals to
సబ్స్టిట్యూట్ చేసేస్తున్న ఈక్వేషన్ లో C1V ప్లస్ C2V ప్లస్ C3V అని రాసుకోవచ్చు. హియర్ ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ కాన్స్టెంట్. It will cancel C1 plus C2 plus C3. This is parallel plate capacitor. Next series combination. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సిరీస్ కాంబినేషన్ ఏమవుతుంది సింపుల్ గా, సిరీస్ కాంబినేషన్ అంటే ప్యారలల్ ప్లేట్ సిరీస్ కాంబినేషన్ అంటే ఇలా కాంబైన్ అవుతూ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేస్తానే సిరీస్ కాంబినేషన్ అంటాం. ఇప్పుడు ఈ సిరీస్ కాంబినేషన్ ఏం చేద్దాం, C1 C2 C3 వాల్యూస్ తీసుకొని ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎవ్రీ వేర్ విల్ బి చేంజింగ్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడైనా సిరీస్ కాంబినేషన్ లో చేంజ్ అవుతాయి. అప్పుడు టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ త్రీ చార్జ్ కెపాసిటర్స్ అంటే ఏమో చెప్పొచ్చు, V1 ప్లస్ V2 ప్లస్ V3 అని రాసుకుంటాం. నా ఇప్పుడు ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే చార్జ్ అనేది సేమ్ ఉంది చూడండి, ఎవ్రీవేర్ ద చార్జ్ ఇస్ సేమ్. అంటే నా సేమ్ ఫార్ములా ఇక్కడ మనకి ఏమవుతుంది, చార్జ్ సేమ్ కాబట్టి ఏం రాసుకుంటున్నాం చూడండి, సింపుల్ గా V వాల్యూ కావాలి కాబట్టి ఏం చేస్తున్నా, Q బై C1, C వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు సింపుల్ గా ఇంకేం రాసుకోవచ్చు ఇక్కడ, Q బై C1 ప్లస్ Q బై C2 ప్లస్ Q బై C3. ఎందుకు, charge is constant but the capacity is changing. For the second plate charge is constant, capacity is changing. For the third plate charge is constant and capacitance is changing. కాబట్టి ఇలా రాస్తాం. దట్ ఈస్ ఈక్వివలెన్స్ ఆఫ్ కెపాసిటెన్స్ ఏం రాసుకోవచ్చు, 1 బై CQ అంటే ఈక్వివలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై C1 ప్లస్ 1 బై C2 ప్లస్ 1 బై C3 అని రాసుకోవచ్చు. కిర్చాఫ్ లా నేర్చుకున్నప్పుడు అక్కడ కూడా మనకి parallel plate of parallel resistors and combination of series combination of resistors కూడా దీనికి రెసిప్రోకల్ గా ఉంటాయని చెప్పొచ్చు. ఇది టోటల్ గా డైఎలెక్ట్రిక్ కి సంబంధించి మీకు పీడిఎఫ్ లింక్ చేస్తాను, ఆ డైఎలెక్ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ క్వశ్చన్స్ ఆఫ్ ఆన్సర్స్ ఆఫ్ parallel plate capacitors, electrostatic potential and capacitance లెసన్ లో నుంచి డిస్కషన్ చేశాం. ఓకేనా, మీకు ఆ పీడిఎఫ్స్ అవైలబుల్ ఉంటాయి, అవి చూడండి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.